యోగ వాసిష్టం కథల్లో 6వ ప్రకరణమైనటువంటి నిర్వాణ ప్రకరణంలో ఇవాళ వాసన నిశ్శేషంగా నశించాలి అనే విషయాన్ని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. వశిష్ఠుల వారే నిన్న రాముల వారు అడిగిన ప్రశ్నకి స్థావరాల్లో జ్ఞానము కర్మ ఇంద్రియాల వ్యవహారం ఉండదు కాబట్టి వాటిల్లో వాసన నశించినట్టు క్షయమైనట్టేనా అంటే కాదయ్యా, అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయి, నశించినట్టు కాదని చెప్పారు కదా. దానికి కొనసాగింపుగా నిశ్శేషంగా వాసన అంతా పోవాలి అని చెబుతూ ఆ విషయాన్ని ఎలా వివరించారంటే, వాసన, నిప్పు, అప్పు, రోగము, శత్రువు, అనురాగము, వైరము ఇవి ఏ కొంచెం మిగిలి ఉన్నా, అల్పంగా మిగిలి ఉన్నా అన్నమాట, క్రమంగా అవి అభివృద్ధి చెందుతాయి, అనర్థాన్ని కలిగిస్తాయి. కాబట్టి వాటిని నిశ్శేషంగా నిర్మూలించాలన్నమాట, నశింపచేయాలి. వాటిని 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చారు. పూర్తిగా నిర్మూలనం చేసుకోవలసిన అంశాలు 7 ఇచ్చారు ఇక్కడ. వాసన 1, నిప్పు 2, అప్పు 3, రోగం 4, శత్రువు 5, అనురాగం 6, 7 వైరం. కాబట్టి ఇవి ఏ మాత్రం అణువు కూడా మిగలకూడదన్నమాట. అణువు మిగిలినా అది మళ్ళీ బ్రహ్మాండం అంతా వ్యాపిస్తుంది, వామనుడు వ్యాపించినట్టుగా. కాబట్టి వాటిని నిశ్శేషంగా తొలగించుకోవాలి అని చెప్తున్నారు. ఓ రామా, నీ ప్రబోధం కోసం మరలా ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఓ సాధు అంటే రాముల వారిని సాధువుగా పిలిచారన్నమాట, సంబోధించారన్నమాట. అవిద్య అనబడే ఈ అజ్ఞానం అనంతకోటి జన్మలలో ఆర్జించబడినటువంటి ద్వైత వాసన వల్ల బలాన్ని చేకూర్చుకొని దట్టంగా అయింది. శ్రవణాది అభ్యాసం కనుక లేకపోతే ఆత్మభావం ఉదయించదు. ఎలా? ఇది అవిద్య, ఈ అజ్ఞానం ఎలాంటిది? అవిద్య అంటే అజ్ఞానం అన్నమాట. ఇది దట్టంగా అల్లుకుపోయింది. అంటే కారడివిలా చీమలు దూరడమే కాకులు దూరని కారడివి అని చెప్పుకుంటాం చూడండి. అలా ఎందుకంటే అనంత కోటి జన్మల్లో ఆర్జించబడిన ద్వైత వాసన అంటే నీవు, నేను, నాది, నీది అంటే ద్వైతం అంటే పరాయి, ఆత్మ కాకుండా ఇంకా చాలా ఉంది అనే భావన అనమాట. అదే ద్వైతం. ఆ వాసన అనంత కోటి జన్మల్లో ఉంది కాబట్టి దట్టంగా అల్లుకుపోయింది వాసన బలం అంటే కోరికల బలం. కాబట్టి దానికి ఏం చేయాలి? ఇది పోవాలంటే అభ్యాసం చేయాలి. ఏమి అభ్యాసం? శ్రవణాది అభ్యాసాలు, శ్రవణ మనన నిధిధ్యాసన అనమాట. అవి కనుక అభ్యాసం చేయకపోతే ఆత్మభావం రాదు మనకు అసలు. ఆ వాసనలు కన్నులు మొదలైన ఇంద్రియ ప్రమాణాల వల్ల, జీవితంలోని అనుభవాల వల్ల చాలా బలపడి ఉంటాయి. ఆ వాసనలు ఇప్పుడు వచ్చి పూర్వజన్మ వాసనలు మనకు ఉంటాయి. వాటితో పాటుగా ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము, ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. వీటి ద్వారా అంటే అందుకని ఇక్కడ కన్నులు అని మొదలైనవి అన్నాడు అనమాట. ఈ ఇంద్రియాల వల్ల, ఈ పంచ జ్ఞానేంద్రియాల వల్ల, అలాగే జీవితంలో మనం పొందేటువంటి అనుభవాల వల్ల ఇంకా బలపడుతూ ఉంటాయి ఆ వాసనలు. ఇక ఆత్మజ్ఞానము ఇంద్రియాలకి అగోచరమవుతుంది. ఆత్మజ్ఞానం అసలు వీటికి దరిదాపుల్లో కూడా ఉండవు అనమాట, వీటికి కనపడదు ఈ ఇంద్రియాలకి. మరి ఇక 6వదైనటువంటి మనస్సు, 6వ ఇంద్రియం ఏదంటే మనస్సు. ఈ 5 ఇంద్రియాలకి రాజు అది. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనే జ్ఞానేంద్రియాల 5ంటికి రాజు మనస్సు. చెబుతుంది ఇది వెళ్ళి అక్కడేదో చక్కని చిత్రాలు, ఎవరో చిత్రలేఖకుడు వచ్చాడు, చక్కని చిత్రాలు గీస్తున్నాడు, వెళ్ళి చూసిరా అని కళ్ళకు చెబుతుంది. ఆ కళ్ళు ఎంపర్లాడుతుంటే వెళ్ళాలని మనస్సే చెబుతుంది, మనస్సు ద్వారానే సేకరించడానికి. ఆ మనస్సే వెళ్ళి వాటిని ప్రేరేపిస్తుంది, వెళుతుంది, చూస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, మళ్ళీ ఇంకో వాటికి వెళుతుంది. అలా ఈ పంచజ్ఞానేంద్రియాలు ఎప్పుడూ విషయ సేకరణలోనే ఉంటాయి. అందుకని 6వ ఇంద్రియమైనటువంటి మనస్సు క్షయమవ్వకపోతే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలన్నిటినీ వాడుకుని విషయాలు లంపట్టుని చేస్తాయి అన్నమాట జీవిని. కాబట్టి మనస్సు క్షయమవ్వాలి. 6వదైన ఇంద్రియమైనటువంటి మనస్సు అంటే వీటన్ని ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలకి, మిగతా ఇంద్రియాలకి అన్నిటికీ రాజైనటువంటి మనస్సు
నశించాలి. అంటే మనస్సులో నశించాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడే పెద్ద చిత్రకారుడు వచ్చాడు, చిత్రాలు తీసుకొచ్చాడు చూడాలి అనే భావన. వస్తే వచ్చాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, మనకెందుకు ఆడితో పనే ఉంది అని మనస్సు అనుకోవాలి. అప్పుడు కళ్ళని ప్రేరేపించదు, అప్పుడు ఇంద్రియాలన్నీ అంతర్ముఖం అవుతాయి, లేకపోతే అటు బాహ్యానికి పోతూనే ఉంటాయి. కాబట్టి మనస్సు క్షయమవ్వాలి అంటే మనస్సులో కోరికలు పోవాలి. సత్తా మాత్రమే ప్రకాశిస్తుంది. అప్పుడు సత్తా ఒకటే, సత్తా మాత్రమే ప్రకాశించడం అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాల రూపంలో కర్మేంద్రియాల రూపంలో ప్రకాశించకుండా సత్తాగానే ప్రకాశిస్తుందన్నమాట. ఇంద్రియాల నుండి పుట్టే వృత్తులన్నింటినీ అతిక్రమించింది. ప్రత్యక్ష ప్రమాణానికి దొరకనిది అయిన ఆత్మానుభవం నరునికి ఎట్లా ప్రత్యక్షమవుతుంది? మరి ఇది ప్రత్యక్ష ప్రమాణానికి ఏమైనా దొరుకుతుందంటే ఆత్మ దొరకదు. ఏదో కొన్ని ప్రమాణాలను మనం చూపిస్తాం, అది అర్థం చేసుకోవటానికి వీలుగా. అది చివరికి ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభవించవలసిందే ఆత్మానుభవాన్ని. అయితే మిగతా ఉదాహరణలు దేనికి పనికి వస్తాయంటే, లెక్కల్లో మనం ఎక్స్ తెలియని దాన్ని ఎక్స్ అనుకుని ఆ ఎక్స్ని పలానా అంకెనో లేకపోతే పలానా అనో విషయమనో తెలుసుకుంటాం కదా. లెక్కల్లో తెలియని దాన్ని ఎక్స్ అనుకుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, అక్కడ తెలుసుకుంటాం. అక్కడ సూత్రాలని బట్టి, ఆ లెక్కలో గణికులు ఇచ్చినటువంటి సూత్రాలను బట్టి. ఇక్కడ అలాగే ఇది ప్రత్యక్ష అనుభవంలో తెలుసుకోవాల్సిందే. కానీ మన ఇతరులు చెబితే చెప్పినట్టు వల్ల ఆ ఉదాహరణల వల్ల అర్థం చేసుకోవటం వరకే కానీ అనుభూతులకు రాదు. కాబట్టి ఇది ఎలాంటి ప్రత్యక్ష ప్రమాణం దొరకదు ఈ ఆత్మ అనుభవం. అయితే మరి ఎట్లా ప్రత్యక్షం అవుతుంది నరుడికి అని అంటే, హృదయం అనే వృక్షానికి చక్కగా పెనవేసుకుపోయిన ఈ అవిద్య అనే లతని జ్ఞానాభ్యాసం అనే కత్తివేటులతో మళ్ళీ మళ్ళీ తెంచాలి. అప్పుడు సత్స్వరూపాన్ని తెలుసుకోగలము అని చెప్తున్నారనమాట. ఎలాంటిది ఇది? హృదయం అనే వృక్షాన్ని చక్కగా పెనవేసుకుపోయింది ఈ అవిద్య. అంటే ఒక స్తంభానికి చుట్టూత దగ్గరలో ఏదైనా విత్తనం పెడితే తీగ, ఆ తీగ చుట్టూత అల్లుకుపోతున్న స్తంభానికి, అది తీయటం అంత తేలిగ్గా రాదు. జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి, అది నెమ్మదిగా చేసుకోవాలి. లేకపోతే పెద్ద కత్తి తీసుకుని ఒకేసారి గీటు గీయాలి, చివరి నుంచి కింద నుంచి పైదాకా. అవి అన్నీ కోసుకుపోతే అప్పుడు నెమ్మదిగా ఒకటి ఓడదీయచ్చు కదా, అలా చుట్లు. అట్లా ఇక్కడ జ్ఞానం అనే కత్తివేటు, జ్ఞానాభ్యాసం అనే కత్తివేటుతోటి ఆ విద్య అనే లతని తొలగించాలి అని చెబుతున్నాడు. అది మళ్ళీ ఏదైనా కింద కొద్దిగా మొదలుందనుకోండి, మళ్ళీ వస్తుంది అది అక్కడే. కాబట్టి మళ్ళీ మళ్ళీ తెంచాలి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మొదట్లోనే తెంచేసామనుకోండి, అప్పుడు ఇక బాధ ఉండదు, మొత్తం ఎండిపోతుంది లత అంతా. కాబట్టి అలా అజ్ఞానాన్ని జ్ఞానం అనే కత్తివేడుతో ఆ లతని, అజ్ఞానం అనే లతని తెంచేసేయాలి అని చెప్తున్నాడు. అప్పుడు స్వస్వరూపం లభిస్తుంది. దాన్ని సిద్ధం చేసుకోవయ్యా రామ అని చెప్తున్నాడు. ఇక ఉదాహరణలు ఇక్కడ సతీదేవితో కూడిన శివునికి, అలాగే రాగహీనుడై సరస్వతితో కూడి ఉండే బ్రహ్మకి, అలాగే సురగురువైనటువంటి బృహస్పతికి, అసుర గురువైనటువంటి శుక్రునికి, సూర్యచంద్రులకు, అగ్ని వాయువులకు, నారద, పులస్త్య, అంగీరస, ప్రచేతస, భృగు, క్రతు, అత్రి, సుఖాదులకు, నాకు జీవన్ముక్తులై వెలసే అనేక బ్రహ్మర్షులకు, రాజర్షులకు ఉండే నిశ్చయమే నీకు కూడా కలుగుగాక. మేమందరం జీవన్ముక్తులం, మాకు మనోనాశనం ఎప్పుడూ అయిపోయింది మాకందరికీ. అలాగే నువ్వు కూడా, అలాగే రాజర్షులు ఉన్నారు కదా కొంతమంది, మన జనక మహారాజు లాంటి వాళ్ళందరికీ ఏ నిశ్చయం ఉందో నీకు కూడా అలాంటి నిశ్చయమే కలగాలి అంటున్నారు. అంటే ఆత్మ నిశ్చయం, ఆత్మ తప్పితే ఏమీ లేదనే భావన, నీకు కూడా అలాంటి భావన కలగాలయ్యారామా అంటూ వశిష్ఠుల వారు ఆయనకి వాసన నిశ్శేషంగా నశించాలి అని చెప్పారనమాట. వాసన నశిస్తే చాలు, ఆ వాసన మూలం మనస్సే, ఆరోగ్య ఇంద్రియమైనటువంటి మనస్సే కారణం. కాబట్టి మనస్సుని పూర్తిగా వశం చేసుకోవాలి, నిశ్శేషం చేయాలి మనస్సుని. అంటే మనస్సులో సంకల్పాలంటూ ఏమీ లేకుండా సమూలంగా ఆ మనస్సుని లోని సంకల్పాన్ని తొలగించేసేయాలి. అప్పుడే మాలాగానే నీవు కూడా
నిత్య ఆత్మనిశ్చయంలో ఉండగలుగుతావు అని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మవేత్తల నిశ్చయాన్ని గురించి చెప్తున్నారు. అప్పుడు రాముడు అడిగాడు, వాసన నిశ్శేషంగా నశించాలని వశిష్ఠుల వారు ఆయనకి తెలియజెప్పిన తర్వాత ఇక బ్రహ్మవేత్తల నిశ్చయాన్ని గురించి, ఇప్పుడు వీళ్ళందరూ బ్రహ్మవేత్తలే కదా, ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలు అందరినీ శివుడిని, బ్రహ్మని, బృహస్పతిని, శుక్రుడిని మొదలగు వాళ్ళని చెప్పారు కదా ఇందాక. అందుకని అడుగుతున్నాడు రాముడు, ఓ భగవంతుడా, బ్రహ్మజ్ఞుడా, ఏ నిశ్చయాన్ని అనుసరించి ఈ మహాజ్ఞానులందరూ విశోకమైన పదాన్ని పొందారో నాకు తెలియజేయండి. విశోకం అంటే శోకము లేని పదాన్ని. శోకము లేని పదం అంటే ఇది బ్రహ్మపదమే. ఆ బ్రహ్మపదాన్ని ఇందాక మీరు చెప్పినటువంటి మహానుభావులందరూ ఎలా పొందారో చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, బ్రహ్మమే జీవ చైతన్యం, బ్రహ్మమే చైతన్యం వల్ల భాషించే లోకాలు, బ్రహ్మమే వాటిల్లో నిండి ఉన్న జీవులు, బ్రహ్మమే నేను, నా శత్రువు మిత్రువులు కూడా బ్రహ్మమే. బ్రహ్మం వల్లనే గ్రహింపబడుతోంది, బ్రహ్మం వల్లనే భుజింపబడుతోంది. బ్రహ్మానికి నేను అప్రియం చేయకుందునుగాక. మరణం అనే బ్రహ్మలో దేహం అనే బ్రహ్మం ప్రవేశిస్తోంది. అందువల్ల మరణం అన్నా భయపడవలసింది ఏమీ లేదు. అలల తాకిడి వల్ల పేరుకుపోయినట్లు ఉండే నీరే నురుగు, అది మళ్ళా తునిగిపోయి నీరే అవుతుంది. అలాగే కల్పితమైన శరీరం పోతే బ్రహ్మమే మిగులుతుంది, అది శూన్యమైపోతుందని అనుకోకూడదు. సినిమా తెర మీద బొమ్మలన్నీ అయిపోయిన తర్వాత ఆ తెర మిగిలినట్టుగానే ఇక కల్పితమైనటువంటి జగత్తంతా, సృష్టి అంతా పోతే బ్రహ్మమే మిగులుతుంది, అది మాత్రం శూన్యమవుతుందని అనుకోబోకు అని చెప్తున్నారు. ఈ బ్రహ్మమే ఇన్ని రూపాల్లో అదే వ్యక్తమవుతోంది. ఆ తెరే అన్ని రూపాల్లోనూ, అన్ని రంగుల్లోనూ, అన్ని ఆయుధాల రూపంలో, అన్ని వస్తువుల రూపంలో వ్యక్తమవుతోంది. ఆ కాసేపు అంటే ఆ తెర మీద నాటం రావాలి అనుకుంది కాబట్టి. అలాగే బ్రహ్మ తాను తన స్వరూపాన్ని వ్యక్తం చెయ్యాలి అనుకున్నాడు కాబట్టి ఇదంతా వస్తుంది. శత్రువు మిత్రువు అందరూ ఆయనే. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి శత్రువులుగా కనపడిన వాళ్ళల్లో కూడా వాళ్ళు ఆ బ్రహ్మాన్నే చూస్తారు కాబట్టి వాళ్ళని ద్వేషించరు. వాళ్ళకి జ్ఞానం కలగటానికి కావలసినటువంటి సంఘటనలు సృష్టిస్తారు బ్రహ్మవేత్తలు. కాబట్టి బ్రహ్మం సర్వశక్తిమంతం అవటం చేత అది తన్ను తాను ఎట్లా భావించుకుంటే అట్లా జరుగుతుంది. అది గారుడేవాడు ఏది సృష్టించాలనుకుంటాడో ముందు నిర్ణయించుకుని ఆయన చూపిస్తుంటాడు మనకి. అలాగే బ్రహ్మం ఏది జరగాలనుకుంటాడో అది జరిగేట్లుగా చేస్తాడు. అలాగే తన శక్తి వల్లనే తన్ను తానే ఇతర కారణాలు లేకుండా చూడగలుగుతుంది. అంతే. అంటే తన శక్తే, ఆ బ్రహ్మశక్తే, ఆ బ్రహ్మ ఎన్ని రూపాలు దాల్చాడో అన్ని రూపాలని ఆ బ్రహ్మశక్తే చూడగలుగుతుంది. అన్ని రూపాలుగా వ్యక్తమైంది ఆయనే, అన్ని రూపాలని చూడగలుగుతున్నది కూడా ఆ చైతన్యమే, ఆ బ్రహ్మశక్తే. ఈ కార్యకారణ సంఘాతమైన శరీరం నేను కాను అని గ్రహిస్తే, బ్రహ్మభావన ఉదయిస్తే, పోనటం వదలటానికి కారణమైన అహంకారం కూడా మిథ్య అని తోస్తుంది. అంటే నేను కాను ఈ శరీరం అంతా, ఈ కార్యకారణ సంఘాతం అయింది. కార్యకారణ సంఘాతం వల్ల మనకి శరీరం వచ్చింది. అంటే కారణం అంటే ఏదో ఒక సంకల్పం, కార్యం అంటే ఆ సంకల్పాన్ని తీర్చుకోవడానికి చేసే పని, ఆ తీర్చుకోవడానికి చేసే పని కార్యం. కారణం ఏంటంటే కోరిక. కార్యకారణ సంబంధమైనదే ఈ శరీరం. అలాంటి ఈ శరీరం నేను కాను అని గ్రహించగలిగాం అనుకోండి, అప్పుడు భావం ఉదయిస్తుంది. అది ఉదయిస్తే ఇక పోనటం లేదు, వదలటం లేదు. ఇంకా పూనటానికి ఏముంది అక్కడ? ఏదైనా వేరే ఉంటే ఆ పనిని నేను పూనుకున్నాను అయ్యా అంటాం. అంతా ఇక బ్రహ్మమే మనం అయినప్పుడు ఇంక పూనుకునేదేముంది? అక్కడ వేరే బ్రహ్మం కంటే వేరే ఏం లేదు కదా. కాబట్టి ఇక పూనటం ఉండదు, వదలటం ఉండదు. వదలటం అంటే మనం ఏదో మనకంటే వేరే ఏదో ఒకటి ఉంది, దాన్ని మన దగ్గర ఉంచుకున్నాం, దాన్ని వదలాలి అనే భావన. అంతా బ్రహ్మమైనడు వదిలేది లేదు, పూనేది లేదన్నమాట. కాబట్టి అలా వదలటానికి పూనటానికి కారణమైన అహంకారం కూడా మిథ్యే.
అది వదులుతున్నాం అనుకున్నాం, అది కూడా అహంకారమే కదా. పూనుతున్నాం అంటే అది అహంకారమే కదా. ఆ బ్రహ్మాన్ని కనుక గ్రహించగలిగితే అది కూడా అహంకారం కూడా ఉండదన్నమాట. అహంకారం కూడా మిథ్య అని అనిపిస్తుంది. అప్పుడు పురుషుడు పరమ వైరాగ్యాన్ని పొందుతాడు. నేను బ్రహ్మమును అనే జ్ఞానం వల్ల కలిగే భావంలో మనుజుడు తనలో తాను లీనమైపోతాడు. ఇదంతా బ్రహ్మం అనే జ్ఞానం ఉంటే అప్పుడు నీవు నేను అనే జ్ఞానం ఉదయించదు. అది లేకపోతే అది బాధింపబడుతుంది. అది నీవు నేను అనే జ్ఞానం ఉదయించదు, లేకపోతే అది బాధింపబడుతుందంటే అది తెరమరుగుతుంది అనమాట. నేను నీవు అనే జ్ఞానం ఎప్పుడు ఇదంతా బ్రహ్మం అనే మాట జ్ఞానం అనుకుంటే అప్పుడు నీవు నేను అనేది ఉండదు కదా. ఇక జీవన్ముక్తులైన జనకాదులు ఇటువంటి నిశ్చయాన్ని చేసుకుని తాపం పోయినవారై శాంతము స్వచ్ఛం అయిన పదంలో సుఖంగా ఉంటున్నారు. అంత రాజపదవిని ఆయన ఆ మిథిలా నగరానికి రాజై వ్యవహారాలన్నీ చేస్తూ ఈ వ్యవహారాలన్నిటిలోనూ ఆ జీవన్ముక్త స్థితిలోనే నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా తన ధర్మానికి తాను కట్టుబడి ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నాడు. అందుకనే జీవన్ముక్తులైన జనకాదులు అన్నాడు. అలాగ స్వచ్ఛమైన పదంలో సుఖంగా ఉంటున్నారు అలాంటి రాజర్షులు. పరిపూర్ణాత్మని పొందిన ధీరులు సమబుద్ధితో జీవిత మరణాలని నింద ప్రశంసల్ని లెక్క చేయకుండా ఉన్నారు. అదే పరిపూర్ణాత్మ పొందినటువంటి ధీరులు ఎలా ఉంటారు? పరిపూర్ణాత్మను పొందిన ధీరులు అంటే ఆ బ్రహ్మ పదవిని పొందిన వాళ్ళు, అంటే బ్రహ్మే తానై ఉన్నాడు, బ్రహ్మము కంటే నేను వేరు కాదు అనే భావన దృఢంగా మనసు నిత్యం ఉంచుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళని ఇక్కడ ధీరులుగా పోల్చాడు. వాళ్ళని జీవితాలు ఎలా ఉంటాయి? సమబుద్ధితో ఉంటాయి. అంటే ప్రతిదాన్ని సమబుద్ధితోనే స్వీకరిస్తారు. ఒకదాని పట్ల ఎక్కువ, ఒకదాని పట్ల తక్కువ భావన ఉండదు వాళ్ళకి. అందుకనే జీవితాన్ని అలాగే చూస్తారు, మరణాన్ని కూడా అలాగే చూస్తారు. నింద ప్రశంసల్ని కూడా లెక్క. అందుకే శీతోష్ణ సుఖదుఖేషు సమస్తంగా వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తని మనం ఒక శ్లోకం చదువుకుంటాం కదా. నిందాస్తుతుల యందు మానవమానముల యందు శీతోష్ణముల యందు అన్నిటి యందు సమానంగానే ఉంటారు. వాళ్ళు నిందని పట్టించుకోరు, ప్రశంసనే పట్టించుకోరు. పొగుడుతున్నా మనం మొలగ చెట్టు ఎక్కించుదామని చూసినా వాళ్ళు మొలగ చెట్టు ఎక్కరు. అలాగే మనం వాళ్ళని కొంగదీయాలని చూసినా కుంగిపోరు. అదన్నిటిని లెక్క చేయరన్నమాట. అలాంటి సమబుద్ధి కలవాళ్ళు అంత రాజర్షులు. అలాగే జీవన్ముక్తులు మేరు పర్వతంలాగా ధీరులైన మరి నమ్రులై ఉంటారు. ధీరులే అయితే ధీరుడికి సహజంగా ఉంటుందంటే అహంకారం ఉంటుంది. అలాంటి అహంకారం కూడా ఉండదు వీళ్ళకి. నమ్రులై ఉంటారు, వినయ విధేయతలతో ఉంటారన్నమాట. పరిపూర్ణులైనటువంటి వాళ్ళు, ఆత్మ పరిపూర్ణులైనటువంటి వారు వినయ విధేయతలతోనే ఉంటారు. సమదృష్టిని అవలంబించేవారు వనాలు, నగరాలు, ద్వీపాలు, స్వర్గాలు మొదలైన ప్రాంతాల్లో దేవతల్లా విహరించారు కూడా. అంటే అన్ని చోట్లను, ఇక్కడ అక్కడ అని లేదు. నగరాల్లో జీవించేవాడు పల్లెటూరులో వస్తే అబ్బో ఇక్కడేం సౌకర్యాలు లేవనుకుంటాడు. ఆ పల్లెటూరులో ఉండేవాడు అడవుల్లోకి వెళ్ళాడు అనుకోండి, అమ్మో ఇక్కడేమీ దొరకదే అని బాధపడతాడు. అలాగే రకరకాల వాతావరణాలు ఉన్నటువంటి ఇవి వనాలు వేరుగా ఉంటాయి, నగరాలు వేరుగా ఉంటాయి, వాటి వాతావరణం, ద్వీపాలు వేరుగా ఉంటాయి, అలాగే స్వర్గాలు వేరు ఉంటాయి. వీటన్నిటిలో కూడా వాళ్ళు దేవతల్లా అంటే దేవతలు ఆనందంగా ఉంటారు స్వర్గంలో. వీళ్ళు ఈ అన్ని ప్రదేశాల్లో కూడా ఆనందంగానే ఉంటారు ఈ జీవన్ముక్తులు. అంటే మనస్సు నశించిన వాళ్ళు అన్నమాట. శత్రువులు లేని రాజ్యాలను పరిపాలించారు. అంటే వాళ్ళకి శత్రువులే లేరు, అజాత శత్రువులు అన్నమాట. శిష్టాచార సమ్మతమైన వివిధ క్రియల్ని తాము ఆచరించి ఇతరుల్ని ఆచరింపజేశారు. అందుకే వాళ్ళు ఆచరించడమే కాదు, ఇది శిష్టాచారం అంటే మంచి నడవడిక గలటువంటి పనులు. వాళ్ళు అలాగే వివిధ క్రియల్ని వాళ్ళు ఆచరించడమే కాకుండా మిగతా వాళ్ళతో కూడా ఆచరింపజేశారు. అంటే వీళ్ళని చూసి వీళ్ళు చేసేవన్నీ మంచివేనని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆచరించడానికి పూనుకున్న అలాంటి ప్రేరణ వీళ్ళు ఇచ్చారనమాట. ఏనుగుల శవాలతోటి, నక్కలు తోడేళ్లతోటి, భేరీ భాంకారాలతోటి భయంకరమైన యుద్ధ భూములలో కూడా విహరించారు వీళ్ళు. అంటే అన్నిటిలోనూ సమభావమే కాబట్టి అక్కడ కూడా అలాగే మామూలు స్థితిలోనే విహరించారు. అతి సంభ్రమంతో కూడిన ద్వంద్వ యుద్ధాలను కూడా చేశారు. జరాసంధుడిలాగా
ఆ జరాసంధుడు మహా అహంకారి. మరి అలాగే కృష్ణుడు అనేక మందితో యుద్ధం చేశాడు కదా. ఆయన ఏ యుద్ధంలోనూ మనకి ఎతటి వాడి మీద కక్ష తీర్చుకున్నట్టుగా ఇప్పుడు మనకు కనిపించడు. ఆయన ఆ శిశుపాలుని చంపినప్పుడు కూడా, ఆ చక్రాన్ని వదిలినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. అంటే అతనిలోని ఆత్మని, అతనికి ఇక వాసనాక్షయం అయిపోయింది, ఆ జన్మ పరంపర పూర్తవబోతోంది, అది నేను చేస్తున్నానే కానీ, నా డ్యూటీ నేనే చేస్తున్నా కానీ అంతే, ఇంకేమీ లేదు అనుకున్నాడు ఆయన. అందుకనే అప్పుడు కూడా వీళ్ళని నశింపచేయాలి అనే భావన మనకైతే ఉంటుంది, కానీ ఏ కోపంలో వాళ్ళకి ఈ జన్మ నుంచి తరింపచేస్తున్నాననే భావనే ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ అలా చంపవలసి వస్తే వాళ్ళది ఆ భావనే. అంటే జీవన్ముక్తులు యుద్ధం చేశారు, పెద్ద పెద్ద యుద్ధాల్లో పాల్గొన్నారు, అయినా అన్నిటి చోట్ల సమభావంతోనే ఉన్నారు. అతి సంభ్రమంతో కూడిన ద్వంద్వ యుద్ధాలను కూడా చేశారు. ఇవన్నీ చేసిన వారి మనస్సు ఆసక్తి రహితమై శాంతమై సత్వపదంలోనే ఉండింది. ఓ రాఘవ, రాజ్యలక్ష్మిని పొంది వారు ఉల్లాసపడలేదు. అబ్బో నేను రాజునయ్యాను కదా అని మిడిసిపడలేదు. విషయభోగాల సమూహాల చేత ఆనందించలేదు. అవన్నీ రావాల్సినవి వచ్చినాయి. ఓ స్వామీజీకి మనం ఏదన్నా బహుమతి ఇచ్చామనుకోండి, దాన్ని స్వీకరిస్తాడు. అలాగే ఒక ఆయన ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇంకొక ఆయన వస్తే ఆయన ఒక నమస్కారం పెట్టాడు అనుకోండి, దాన్ని ఆనందంగానే స్వీకరిస్తాడు. అంటే సమస్థితిలోనే ఉంటారు ప్రతి విషయంలోనూ. ఇష్టానిష్ట ఫలాలని వదలలేదు, ఇష్టము లేదు అనిష్టము లేదు, అలా దేన్ని వాళ్ళు పూనుకోలేదు, గ్రహించను లేదు, వాటిని ఇష్టానిష్ట ఫలాలను వదలలేదు, గ్రహించలేదు. శత్రువులచే జయించినప్పుడు జంకలేదు, జయింపబడారు. శత్రువులతో జయించబడ్డారు ఒక్కోసారి, అప్పుడు జంకల వీళ్ళు. విపత్తుల్లో పడి మోహము పొందలేదు, శుభాలను పొంది ఆనందించలేదు. ఇలాంటి స్థితి అయ్యా జీవన్ముక్తుల స్థితి. అది అలాంటి స్థితికి నువ్వు కూడా రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనసు చచ్చిపోయినప్పుడే వస్తుంది. ఇప్పటికి 3 సార్లు నీకు చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను అంటూ వాసన నిశ్శేషంగా నశించాలి. అప్పుడే ఇప్పుడు చెప్పినటువంటి రాజర్షులు, బ్రహ్మర్షులు, అలాగే ఇంకా పెద్ద పెద్ద దేవతలు వీళ్ళందరూ ఆ స్థితిలో ఉండటానికి కారణం వాసన నశించటమేనని చెప్తూ ముగించారన్నమాట వశిష్ఠుల వారు. స్వస్తి.